నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆకాశానికి నిచ్చెన వేసేవాడు ఒకడైతే ఆ నిచ్చెన ఎక్కేవాడు మరొకడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట జగిత్యాల గడ్డపై నేడు అక్షర సత్యమైంది. దశాబ్దాల కాలం కాంగ్రెస్ కోటలో సింహగర్జన చేసిన ఆ నేత ఇప్పుడు కారు ఎక్కారు. కేసీఆర్ వ్యూహం, జీవన్ రెడ్డి అడుగులు వెరసి జగిత్యాల సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. జగిత్యాల గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతోంది. కేసీఆర్ రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ కంచుకోటలో చీలిక తెస్తూ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం సంచలనంగా మారింది. గులాబీ బాస్ వ్యూహాలకు జగిత్యాల వేదికగా నిలుస్తోంది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ జరిపిన అంతర్గత సమావేశం భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసింది. అడవికి సింహం వచ్చినట్టు కేసీఆర్ ఎంట్రీతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సభకు పోటెత్తిన జనం బీఆర్ఎస్ బలాన్ని చాటుతున్నారు. ఎన్నికల వేళ ఈ చేరికలు జిల్లా సమీకరణాలను తలకిందులు చేయనున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని కేసీఆర్ మరోసారి నిరూపించారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత గులాబీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ సాక్షిగా ఈ భారీ ఆపరేషన్ విజయవంతమైంది. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఈ సభే ప్రత్యక్ష నిదర్శనం. తొలుత కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి విజయ పతాకాన్ని సిద్ధం చేశారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ప్రత్యర్థులు ఆలోచించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేసీఆర్ ప్రసంగం జనంలో ఆలోచన రేకెత్తించేలా సాగింది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహం గులాబీ దళానికి కొండంత అండగా నిలిచింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపుగా మారుతున్నాయి. జగిత్యాల అంటేనే పౌరుషానికి ప్రతిరూపం. ఇక్కడ కేసీఆర్ పర్యటన అంటే అది కేవలం సభ మాత్రమే కాదు, ఒక రాజకీయ గర్జన. జీవన్ రెడ్డి చేరికతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి జిల్లా రాజకీయ నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బలమైన నేతలను తన దారిలోకి తెచ్చుకోవడంలో ఆయన శైలే వేరు. దేశం ముదిరిన కోడికి మోకాలికి బలం అన్నట్టు కేసీఆర్ అనుభవం ముందు ఇతరుల వ్యూహాలు పారడం లేదు. వేదికపై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ఆశీర్వాద సభ జయప్రదం కావడంతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒక్క రోజు పర్యటన జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎప్పుడూ కేసీఆర్కు కంచుకోట వంటిది. నేడు జగిత్యాల్లో జరిగిన సభతో ఆ పట్టు మరింత బిగుసుకుంది. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ముందుగా నేతలతో సమావేశమై గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికారు. సమిష్టిగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టుగా కేసీఆర్ తన వ్యూహాలను చాలా నిశ్శబ్దంగా అమలు చేశారు. వేదికపై తనదైన శైలిలో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తి నీరాజనం పట్టారు. సభ విజయవంతం కావడం పార్టీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చింది. జగిత్యాల సభ రాజకీయ విశ్లేషకులకు ఒక పెద్ద పాఠం లాంటిది. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒకే గొడుగు కిందకు రావడం విశేషం. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ పావులు కదిపారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది ప్రతిపక్షాల పరిస్థితి. సభలో కేసీఆర్ మాటలు తూటాల్లా పేలాయి. ప్రతి గొంతుక కేసీఆర్ నామస్మరణతో మారుమోగిపోయింది. ప్రజా ఆశీర్వాదం లభిస్తే తిరుగుండదని ఆయన గట్టిగా నమ్మారు. తెలంగాణ గుండెకాయ లాంటి జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరింది. కేసీఆర్ రాక కోసం వేలాది మంది ప్రజలు రోడ్లపై ఎదురుచూశారు. జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి ఒక కొత్త శక్తి వచ్చినట్టయింది. నేతలతో జరిగిన సమావేశంలో జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేశారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత రాజకీయ ఎదుగుదలకు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించారు. ప్రజా ఆశీర్వాద సభ ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. జగిత్యాల వేదికగా కేసీఆర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ రాకతో కాంగ్రెస్ బలహీనపడటం ఖాయమే అన్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశం అత్యంత రహస్యంగా సాగింది. కార్యకర్తల్లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను కేసీఆర్ దూరం చేశారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ప్రజా ఆశీర్వాద సభలో జనం స్పందన అద్భుతంగా ఉంది. ప్రతి మాటకు చప్పట్ల వర్షం కురిసింది. రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. జగిత్యాల పర్యటన ద్వారా తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరడం అనేది ఒక మాస్టర్ స్ట్రోక్. ఉమ్మడి జిల్లా నేతలతో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. తన వ్యూహాలతో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా బయట కనిపించే సమస్యలన్నీ కేసీఆర్ రాకతో తీరిపోయాయి. ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనసందోహం గులాబీ దళానికి ఊపిరిపోసింది. రాజకీయాల్లో అనుభవం ఎంత ముఖ్యమో ఈ సభ నిరూపించింది. ఈ చేరికతో సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. జగిత్యాల సభ బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద విజయమనే చెప్పాలి. కేసీఆర్ స్వయంగా వచ్చి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం విశేషం. చెరువు ఎండిపోతే చేపలు ఎక్కడికి పోతాయి అన్నట్టుగా నేతలంతా సురక్షితమైన గులాబీ నీడలోకి చేరుతున్నారు. ఆశీర్వాద సభ వేదికగా ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రమే తన ఆయుధమని కేసీఆర్ చాటి చెప్పారు. జనాల ఉత్సాహం చూస్తుంటే గెలుపు నల్లేరుపై నడకలా అనిపిస్తోంది. జగిత్యాల్లో నేడు ఒక రాజకీయ సునామీ మొదలైంది. కేసీఆర్ సమక్షంలో భారీ చేరికలు పార్టీకి కొత్త ఊపిరి పోశాయి. జీవన్ రెడ్డి రాకతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముందుగా నేతలతో కలిసి వ్యూహాలకు పదును పెట్టారు కేసీఆర్. తనను నమ్మిన వారిని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సభలో చేసిన ప్రసంగం కార్యకర్తల్లో కసిని పెంచింది. ఈ పర్యటన ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగిత్యాల గడ్డ మరోసారి కేసీఆర్ వైపే మొగ్గు చూపింది. ఏరు దాటిన దాకా ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడమల్లన్నా అన్న చందాన కాకుండా పార్టీ బలోపేతానికి ఈ చేరిక ఎంతవరకు ఉపయోగపడుతుందో కాలమే నిర్ణయించాలి. కానీ జగిత్యాల సభ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.